హాయ్ ఫ్రెండ్స్. ఇటీవల తెలంగాణ ప్రభుత్వము విడుదల చేసిన జీవో నెంబర్ 4 దాని ద్వారా డిఎల్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయటం అయింది. అయితే ఇందులో ఉన్న రూల్స్ అన్ని చూసిన తర్వాత అభ్యర్థులు చాలామంది ఈ రూల్స్ సరిగా లేవు, ఈ రూల్స్ మూలన చాలామందికి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి అభ్యర్థులు వాపోతున్నారు. అయితే చాలామంది నాకు వాట్సాప్లో కానీ ఇటు టెలిగ్రామ్ గ్రూప్లో కానీ కొందరు పర్సనల్గా ఫోన్ ద్వారా తెలియజేసిన సారాంశాన్ని బట్టి వీడియో చేయటం జరుగుతుంది. అభ్యర్థులు అంటే వాళ్ళకు ఏమేమి లోపాలు కనిపించినాయో ఒక్కొక్క దాన్ని మనం పాయింట్అవుట్ చేస్తూ ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వీడియోలో ఉన్న కాన్సెప్ట్ అర్థం కావాలంటే ప్రభుత్వం జారీ చేసిన రూల్స్ ఏందనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ రూల్స్ మీద కూడా నేను ఇంకో వీడియో చేసినాను. ఆ వీడియో మీరు చూసే ప్రయత్నం చేయండి. ఆ వీడియో చూసిన తర్వాత ఇది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఆ వీడియోలో సారాంశం ఏంటంటే ఈ డిఎల్ నియామకాల కోసము అకాడమిక్ స్కోర్కు 50% వెయిటేజ్ ఇస్తున్నారు. 50% అకాడమిక్ స్కోర్, ఇంకొక 40% ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఇంకొక 10% ఇంటర్వ్యూ. అంటే ఈ అకాడమిక్ స్కోర్ అంటే ఏంటి అంటే డిగ్రీ, పీజీ, ఎంఫిల్ ఉంటే ఎంఫిల్, పిహెచ్డి, దీంట్లో కనుక మంచి పర్సంటేజ్లు 80% అట్లా ఎబో 80, 90 ఇట్లా మంచి పర్సంటేజ్లు కనుక ఉంటే వాళ్ళకు వెయిటేజ్ ఎక్కువ వస్తుంది. అలా కాకుండా వాళ్ళు డిగ్రీ టైంలోనో లేదా పీజీ టైంలో కొంచెం యావరేజ్ స్టూడెంట్ అయి ఉండి తర్వాత వాళ్ళు పిహెచ్డి, ఎంఫిల్ నుంచి ఎంతో సబ్జెక్ట్ నేర్చుకొని మంచి నిష్ఠానితులైనప్పటికీ వాళ్ళ అకాడమిక్ స్కోర్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఈ డిఎల్ ఉద్యోగం వచ్చే అవకాశం తగ్గుతుంది. కొందరు ఎట్లుంటారంటే డిగ్రీ వరకు యావరేజ్ స్టూడెంట్గా ఉంటారు, పెద్దగా పట్టించుకోరు, లేదంటే వేరే వేరే వ్యసనాలతో ఉంటారు. కానీ సడన్గా వాళ్ళు పీజీకి వచ్చినాక ఎవరినో ఒకరిని చూసి ఇన్స్పైర్ అవ్వటమో లేకపోతే వాళ్ళ లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలు బట్టి సడన్గా టర్న్ తీసుకుంటారు. అక్కడ నుంచి మంచి చదవచ్చు, మళ్ళీ ఎంఫిల్ నుంచో పిహెచ్డి నుంచో, లేకపోతే ఇంకొందరికి ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ బాగా లేక కూడా స్కోర్ రాదు కొందరికి. వాళ్ళు అంటే సబ్జెక్ట్ ఉంటుంది బట్ కొంచెం హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండకపోవడం, ప్రజెంటేషన్ స్కిల్స్ లేకపోవడం మూలాన కూడా ఇది అవుతుంది. సో వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటి అని అంటే అకాడమిక్ స్కోర్ను తీసుకోకుండా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్నే మెయిన్గా పెట్టుకొని నియామకాలు చేస్తే బాగుండు అని చెప్పి వాళ్ళ ఆరోపణ. దాంట్లోకి వెళ్ళి వచ్చింది ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే ఓపెన్ డిగ్రీ, ఓపెన్ పీజీ చేసిన వాళ్ళకు మార్కులు చాలా తక్కువ ఉంటాయి, అంటే 60% కూడా దాటవు అని అంటున్నారు. సో దీన్ని మనం డేటా కూడా చూస్తే ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ 1999 నుంచి 2015 వరకు జస్ట్ వాళ్ళ పాస్ పర్సంటేజ్ చూస్తే 25 to 39% మాత్రమే ఉంది. ఇంకోటి మొన్న 2023లో ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ పాస్ పర్సంటేజ్ చూస్తే 73%. అంటే ఇది దేశంలోనే అతిపెద్ద ఓపెన్ యూనివర్సిటీ కాబట్టి దీన్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పడం అవుతుంది. అయితే ఇలా చాలా మందికి వచ్చే అంటే పాస్ అయిన వాళ్ళ దాంట్లో కూడా ఇప్పుడు 73% పాస్ అయినారు, వాళ్ళకు వచ్చే పర్సంటేజ్ కూడా 50 to 60% మధ్యలోనే ఉంటాయి. కానీ అదే రెగ్యులర్ కాలేజీలలో చాలామందికి 70-80% కూడా వస్తాయి అని చెప్పేసి అభ్యర్థులు చెప్తున్నారు. సో దీంతో పాటు వీళ్ళు చెప్తున్న ఇంకో పాయింట్ ఏంటంటే ఎంఫిల్ కోర్సును 2020లోనే యూజీసీ రద్దు చేసింది. ఇప్పుడు ఆ ఎంఫిల్కి వీళ్ళు ఏం చేస్తున్నారు, అకాడమిక్ స్కోర్లో 7 మార్క్స్ అంటే 7 పాయింట్స్ లేదా 7 మార్క్స్ లేకపోతే 7% అనుకోండి, ఈ వెయిటేజ్ ఇస్తున్నారు. సో దీని మూలాన ఇప్పుడు 2020 తర్వాత పీజీ అయిపోయిన పిల్లలకు, సపోజ్ ఎంఎస్సీయో ఎంఏనో ఏదో ఒకటి చేసిన వాళ్ళకి ఎంఫిల్ చేసుకునే అవకాశం లేదు, చేస్తే డైరెక్ట్ పిహెచ్డి చేసుకోవాలి. పిహెచ్డికి ఏమో 25 ఇస్తున్నారు, ఎంఫిల్కు 7 ఇస్తున్నారు. అంటే మళ్ళీ రెండింటికి కలిపి ఓవరాల్ ఒకటే వ్యక్తికి రెండు కోర్సులు కనుక్కుంటే టోటల్ 25 ఇస్తున్నారు. ఇప్పుడు ఇది లేకుండా ఎంఫిల్ పర్సన్ వచ్చిండు అనుకోండి, ఇంకొక ఆయన ఓన్లీ పీజీతో కనుక వస్తే ఈయనకు 0 ఉంటుంది, ఈయనకు 7 ఉంటుంది కాబట్టి ఈయన బయటపడే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ జాబ్ కొట్టడంలో ఈయన ముందు ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఏమంటారు అంటే ఈ ఎంఫిల్ కోర్సును ప్రామాణికం తీసుకోవద్దు అనేది అభ్యర్థుల వాదన. ఇక నిజంగా కూడా చూస్తే మనకు యూజీసీ 2020లో ఎంఫిల్ను రద్దు చేసింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఇది పిహెచ్డికి మధ్యస్థ మార్గం కాదని, నేరుగా పిహెచ్డికి వెళ్ళాలని సూచించింది. ఆ తర్వాత తమిళనాడు యూనివర్సిటీ కూడా 2022-23 వరకు కూడా ఎంఫిల్ కొనసాగించే ప్రయత్నం చేస్తే యూజీసీ రద్దు చేసింది. అలాగే ఎంఫిల్ నమోదులు కూడా మనకు చూస్తే 2016 నుంచి 2021 వరకు తగ్గుకుంటూ వచ్చింది. అంటే 60% తగ్గుకుంటూ వచ్చింది. అంటే 100% ఉండాల్సింది తగ్గుకుంటూ వచ్చింది. సో ఇక్కడ ఎంఫిల్ని ప్రామాణికం తీసుకోకుండా ఉంటే బెటర్ అని చెప్పి అభ్యర్థుల వాదన. అలాగే అభ్యర్థులు లేవనెత్తున్న ఇంకొకటి ఏంటి అంటే
ప్రభుత్వ ప్రైవేటు కాలేజీల మధ్యలో మార్కులలో వ్యత్యాసం ఉంటుందని వాళ్ళ వాదన. ఇప్పుడు ఎస్పెషల్లీ సైన్స్ స్టూడెంట్స్కి అయితే ప్రాక్టికల్ మార్క్స్ ఉంటాయి. ఈ ప్రాక్టికల్ మార్క్స్ ఏంటంటే ప్రైవేటు యాజమాన్యాలు వాళ్ళకి ఫీజులు కడితే వాళ్ళ ఫీజుల మీద ఈ కాలేజీలు రన్ అవుతాయి కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ మార్కులు వేస్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు బయో సైన్స్ లాంటి దాంట్లో, బీజెడ్సీ లాంటి దాంట్లో ఆల్మోస్ట్ 600 మార్క్స్ ఉంటాయి ప్రాక్టికల్స్. ఒక్కొక్క పేపర్కి 50 మార్క్స్ ఉంటాయి. దీంట్లో గవర్నమెంట్ కాలేజీల వాళ్ళు ఎట్లా అంటే మినిమం పాస్ 18 మార్క్స్. వాళ్ళు 18 నుంచి స్టార్ట్ చేసి మ్యాక్సిమం 35 వరకు వేస్తారు. ఎవరన్నా ఒక స్టూడెంట్ చాలా నీట్గా, అంటే ఎవ్రీ డే వెళ్ళి అటెండెన్స్ బాగుండి మంచి మంచి ప్రజెంటేషన్ అయి ఉంటే వెరీ వర్స్ట్ సినారిలో 40 లేదా 42 అట్లా వేస్తారు అంతే. కానీ అదే ప్రైవేట్ కాలేజీలో ఎట్లా ఉంటుందంటే 45 మినిమం, ఇక్కడ నుంచి 50 వరకు కూడా వేస్తారు. అంటే ఇక్కడ ఒక యావరేజ్ స్టూడెంట్కు ఇక్కడ ఒక టాప్ స్టూడెంట్కి ఆల్రెడీ 5 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ ప్రాక్టికల్ మార్కుల విషయంలో గవర్నమెంట్ కాలేజీలు సరిగ్గా మార్క్స్ అయ్యవు కాబట్టి ప్రభుత్వ కాలేజీలలో ఎవరైతే చదువుతారో వాళ్ళకు ఈ డిఎల్ నోటిఫికేషన్లో అన్యాయం జరిగే అవకాశం ఉంది అని. ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వ కాలేజీలో మ్యాక్సిమం ఎవరు చదువుతారు? పేదలు, కమ్యూనిటీ వైజ్ చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ లాంటి వాళ్ళు చదువుతారు. కాబట్టి వీళ్ళందరికీ పేదలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. అకాడమిక్ స్కోర్ను కాకుండా మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషనే ప్రామాణికంగా తీసుకోవాలనేది అభ్యర్థుల వాదన. ఇంకొకటి, ఇది కాకుండా ఈ అకాడమిక్ స్కోర్లో పిహెచ్డికి వెయిటేజ్ ఇస్తున్నారు. ఎంత? 25 మార్క్స్ లేదా 25 పాయింట్స్ అనుకోండి. ఈ 25 మార్క్స్ వెయిటేజ్ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ గ్రామీణ యువత తీవ్రంగా నష్టపోయే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఎందుకు అంటే గ్రామీణ యువతకు పిహెచ్డి సీట్స్ అందుబాటులో లేవు. మీకు యూనివర్సిటీలు అన్నీ కూడా మ్యాక్సిమం అర్బన్లో ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మనకు ఆల్ ఇండియా సర్వే ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ లెక్కల ప్రకారము 21% మాత్రమే హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నారు గ్రామీణ యువత. అట్లాగే వాళ్ళ గ్రామీణ యువతలో స్కిల్ గ్యాప్ కూడా 40% ఉంది. అంటే అర్బన్ వాళ్ళతో పోలిస్తే వీళ్ళు 40% వెనకబడి ఉన్నారు. సో కాబట్టి గ్రామీణ యువతకు పిహెచ్డి చేసుకునే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ పిహెచ్డి ఉన్న వాళ్ళకి కల్పించే 25 మార్కులు ఆటోమేటిక్గా వీళ్ళు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే అకాడమిక్ స్కోర్ను కాకుండా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్నే ప్రామాణికం తీసుకోవాలనేది వాళ్ళ వాదన. ఇంకొకటి అభ్యర్థులు చెప్తున్న ఇంకో అంశం ఏంటిదంటే గతంలో డిఎల్ రిక్రూట్మెంట్లో నెట్, సెట్, పిహెచ్డి కలిపి 5 మార్క్స్ ఇచ్చారంట. సో ఇప్పుడు కూడా అలాగే ఇస్తే అయిపోద్ది కదా, ఒక్కొక్క దానికి నెట్ కింత, సెట్ కింత, పిహెచ్డి 25 అని, నెట్ సెట్ ఉంటే 5 అని, ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు అనేది వాళ్ళ వాదన. అయితే అదే కాకుండా 2010లో నెట్, సెట్, పిహెచ్డి కలిపి 5 నుంచి 10 పాయింట్లు ఇచ్చేటోళ్ళంట 2010 నియామకాలప్పుడు. 18లో వచ్చేసరికి 30 పాయింట్స్ ఇచ్చారంట, కానీ అది ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్. అంటే స్క్రీనింగ్ టెస్ట్కు ఈ మెయిన్ టెస్ట్కు తేడా ఉంటుంది. స్క్రీనింగ్ అంటే ప్రిలిమినరీ లాగా కొందరిని మాత్రమే వడపోసుకొని మళ్ళీ ఇంకో టెస్ట్ పెట్టేది ఉంటే స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. అది కాకుండా లాస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ తీస్తాం, మెయిన్స్ లాగా తీస్తామంటే ఈ 30 పాయింట్స్ ఇవ్వద్దు అనేది వాళ్ళ వాదన. జస్ట్ ఒక 5% అంటే 5 పాయింట్స్ లేదా 10 పాయింట్స్ వరకు ఓకే, కానీ ఇంతకంటే ఎక్కువ ఇవ్వద్దు అనేది అభ్యర్థులు చేస్తున్న వాదన. ఇంకొకటి అభ్యర్థులు నెక్స్ట్ ఏమంటున్నారంటే ఇంటర్వ్యూ బోర్డు, ఒకవేళ ఇంటర్వ్యూ కనుక చేసినట్టయితే ఇంటర్వ్యూ మన స్థానిక ప్రొఫెసర్లు వీళ్ళు ఉంటే వాళ్ళకు తెలిసిన స్టూడెంట్స్ కానీ, వాళ్ళ చుట్టాలు కానీ, వాళ్ళ ఇంకేదన్నా ఇట్లాంటి సోర్సెస్లో కమ్యూనిటీ ఇదో అదో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు ఫేవర్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఆశ్రిత పక్షపాతం. కాబట్టి వీళ్ళు ఏమడుగుతున్నట్టే అదర్ దెన్ ద స్టేట్ ఎవరైతే ఇంటర్వ్యూ బోర్డు ఉంటుందో మన తెలుగు రాష్ట్రాలు కాకుండా వేరే రాష్ట్రము ప్రొఫెసర్ల నియామకం చేయాలని చెప్పి అడుగుతున్నారు. దీనికి ఎగ్జాంపుల్ కూడా అంటే ఉదాహరణకు ఇటీవల కొంత న్యూస్లో ఉన్న అంశాలు ఇవి. ఖరగ్పూర్లో నెపోటిజం ఆరోపణలు, డిఎల్ రిక్రూట్మెంట్లో బయాస్. అంటే ఈ సెన్సేషనల్ న్యూస్ని బట్టి చూస్తే కూడా ఇవి కొన్ని యూనివర్సిటీలలో జరుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. కాబట్టి అభ్యర్థులు ఏమంటారంటే ఇంటర్వ్యూ బోర్డులో 100% మనకు తెలిసిన వాళ్ళు కాకుండా వేరే రాష్ట్రాల వాళ్ళు ఉంటే ఆ ఇంటర్వ్యూ మార్క్స్ ఎలాంటి పక్షపాతం లేకుండా వచ్చే అవకాశం ఉందని చెప్పి అభ్యర్థులు అంటున్నారు. ఇంకొకటి అభ్యర్థులు చేస్తున్న ఇంకో ఆరోపణ ఏంటిదంటే జనరల్స్, ఆర్టికల్స్ వీటికి కూడా మార్క్స్ ఇచ్చారు. సమ్ 5 పాయింట్స్ ఎంతో. ఈ మ్యాగజైన్స్ అంటే జర్నల్స్లో ఎవరైతే వాళ్ళ ఆర్టికల్స్ ప్రచురించబడితే వాటికి ఉన్నది. అయితే ఈ జర్నల్స్ విషయాలు ఏంటంటే వీటిని ప్రెడేటరీ జర్నల్స్ అంటారు. ఆల్రెడీ ఇది న్యూస్లో ఉంది. అంటే ప్రెడేటరీ జర్నల్స్ అంటే డబ్బులు ఇచ్చి ఆర్టికల్స్ వేయించుకోవడం. ఇలా ఎక్కువ ఆల్మోస్ట్ ఇండియాలో ఎక్కువ 2015 డేటా ప్రకారం 11,800 ప్రెడేటర్ జర్నల్స్ ఉన్నట్టు మనకు సర్వేలు చెప్తున్నాయి. ఇందులో అత్యధికంగా ఇండియన్ ఆథర్సే ఉన్నారు. కాబట్టి ఈ జర్నల్స్, ఆర్టికల్స్ కూడా వెయిటేజ్ ఇవ్వకుండా ఉంటే బెటర్.
వీటన్నిటికంటే అకాడమిక్ మొత్తానికి కూడా ఒక 5 ఆర్ 10% పెట్టి మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ బట్టి అభ్యర్థులను సెలెక్ట్ చేసుకుంటే మంచిదనేది అభ్యర్థుల వాదన. ఇంకొకటి టీచింగ్ అనుభవం, అంటే వీళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా 10 పాయింట్స్ ఇస్తున్నట్టున్నారు. అంటే ఈ పాయింట్స్ ఎన్ని మార్కులు ఏందని నేను ఇంకో వీడియో చేసిన కదా, ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసినాక ఈ వీడియో చూస్తేనే మీకు సమస్యలు అర్థమవుతాయి. అయితే 10 అనుకుంటున్నాను, నాకు గుర్తున్నంత వరకు 10. అంటే టీచింగ్ అనుభవంకు 10 మార్క్స్ ఇస్తున్నారు. అయితే వీళ్ళ ఆరోపణ ఏంటంటే కొన్ని ప్రైవేట్ కాలేజెస్లలో డబ్బులు ఇచ్చి ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు, ఎక్స్పీరియన్స్ 5 ఇయర్స్ 10 ఇయర్స్. దాని మూలాన ఈ ఫేక్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా, కాబట్టి ఈ అనుభవానికి కూడా మార్కులు తీసేయడం బెటర్ అనేది అభ్యర్థుల వాదన. ఎందుకంటే వీటికి ఉదాహరణ కూడా చెప్తారు. ఈ మధ్యకాలం ఇవన్నీ న్యూస్లో అంశాలు ఇవి. ఉత్తరప్రదేశ్లో 300 మంది టీచర్లు ఫేక్ డిగ్రీలతో జాబ్స్ కొట్టినారు. బీహార్లో 2912 మంది ఫేక్. మొన్న మన తెలంగాణలో కూడా డిఎల్ రెగ్యులరైజ్ అయింది. అంతకుముందు ఒక 2 ఇయర్స్ అవుతున్నట్టుంది, రెగ్యులరైజ్ చేశారు కాంట్రాక్ట్ వాళ్ళను. దాంట్లో ఫేక్ సర్టిఫికెట్లు వచ్చినట్టుగా వార్తలు వచ్చినాయి, పేపర్లలో కూడా వచ్చినాయి. ఇట్లా ఉద్యోగాలకు నకిలీ సర్టిఫికెట్లు పెట్టడం ఎప్పటి నుంచో జరుగుతుంది. కాబట్టి ఇది అకాడమిక్ సర్టిఫికెట్ కాదు కదా, ప్రాపర్గా చెక్ చేసుకోవడానికి జస్ట్ ఎక్స్పీరియన్స్ లెటర్. అవి కొన్ని కాలేజీలు వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది అనేది అభ్యర్థుల వాదన. కాబట్టి వీటికి కూడా వెయిటేజ్ ఇవ్వకుండా ఎంట్రన్స్ టెస్ట్ని బేస్ చేసుకుని నియామకాలు చేస్తే అందరికీ మేలు జరిగే అవకాశం ఉంది. ఇంకోటి, ఈ డిఎల్ క్రైటీరియా కేవలం పిహెచ్డి వారికి మాత్రమే లబ్ధి. పిహెచ్డి అనగానే ఏమవుతుంది, ఇక్కడ 25 పాయింట్స్ లేదా 25 మార్క్స్ లేదా 25% కలిసి వస్తుంది అకాడమిక్ స్కోర్లో. కాబట్టి పిహెచ్డి చేయని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మన యూజీసీ గైడ్ లైన్స్ ఏం చెప్తుంది, జస్ట్ మీకు పీజీ ఉండి నెట్ ఆర్ సెట్ ఉంటే కూడా మీరు డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా వర్క్ చేసుకోవచ్చు. అంటే రూల్స్ ఏం చెప్తుంది, మీకు నెట్ సెట్ ఉండి పీజీ ఉంటే సరిపోతుంది. పిహెచ్డి అనేది అదనం. కానీ పిహెచ్డికి మీరు మార్క్స్ ఇవ్వటం వలన ఇప్పుడు ఒక పీజీ ఉండి నెట్ ఉన్న అభ్యర్థి మోసపోతాడు. అదే పిహెచ్డి ఉన్న క్యాండిడేట్కు 100% జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. అట్లాగే ఈ మధ్యకాలంలో యూజీసీ డ్రాఫ్ట్ 2025లో డ్రాఫ్ట్ ప్రకారం వాళ్ళు ఏమంటారు, అకాడమిక్ స్కోర్ బేస్డ్ షార్ట్ లిస్ట్ను రద్దు చేయాలని చెప్తారు. ఆల్రెడీ యూజీసీఏ ఈ డ్రాఫ్ట్ను రెడీ చేసి పెట్టింది. దాంట్లో ఏంటంటే అకాడమిక్ స్కోర్ను ప్రామాణికంగా తీసుకోవద్దు, దాన్ని ప్రామాణికంగా షార్ట్ లిస్ట్ చేయొద్దు అని చెప్తుంది. సేమ్ ఇప్పుడు అదే వాదన అభ్యర్థులు కూడా చేస్తున్నారు ఇక్కడ. ఇంకోటి, గతంలో నెట్ పిహెచ్డి 2 సమానమని యూజీసీ చెప్పింది. మరి ఇప్పుడు పిహెచ్డికి 25 మార్కులు ఇస్తే అది వివక్ష కాదా? అంటే ఇప్పుడు నెట్ పీజీ ప్లస్ నెట్ ఉన్న అభ్యర్థి ఒక పిల్లోడు వస్తాడు, ఇంకో పర్సన్ పిహెచ్డి అంటే పీజీ ప్లస్ పిహెచ్డి వస్తాడు, ఆయనకి 25 మార్కులు అడిషనల్ వస్తాయి. ఇప్పుడు ఈయనకి ఇక్కడ 0 ఉంటుంది. ఈయన ఎంట్రన్స్ టెస్ట్తో ఈయనతో పోటీ పడి ఈయనను కాదని ఈయన జాబ్ కొట్టుకోవాలి. అంటే ఈయనకు 100% మోసం జరిగినట్టే కదా. ఇది ఆస్పిరెంట్స్ అంటున్న విషయం. ఇంకా వాళ్ళు చివరిగా చెప్పదలుచుకుంది, టీచింగ్ ఉద్యోగాలు కంటెంట్ ముఖ్యం. అలాంటిది రాత పరీక్షలకు మార్కులు కుదించడం ఎంతవరకు సమంజసం? అంటే రాత పరీక్షలు జస్ట్ 40% ఇస్తున్నారు కాబట్టి దీన్ని కుదించొద్దు. వాళ్ళు అనేది ఏంటంటే ఒక 90% రాత పరీక్షకే పెట్టి ఒక 10% ఇంటర్వ్యూ, లేదు అనుకుంటే ఒక 85% రాత పరీక్ష, ఒక అకాడమిక్స్ 5% అట్లా ఇచ్చుకోండి. పిహెచ్డి ఉంటే ఒక 5 పాయింట్లు ఇవ్వండి, లేదంటే ఒక 10 పాయింట్లు ఇవ్వండి. అది కూడా ఓన్లీ పిహెచ్డి లాంటి దానికి కన్సిడర్ చేయండి. ఎంఫిల్ ఇదంతా ఇవ్వకుండా, ఈ జర్నల్స్కి ఇవ్వకుండా, ఎక్స్పీరియన్స్ కూడా పట్టించుకోకుండా ఇవ్వండి అనేది అభ్యర్థులు చేస్తున్న వాదన. అయితే ఇప్పుడు ఇది అభ్యర్థులు చాలామంది ఏంటంటే ఏం చేద్దాం, దీని మీద ఎట్లా కర్తవ్యం ఏంటిది, ప్రభుత్వం ఏమో సడన్గా రూల్స్ ఇచ్చేసింది, ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే నోటిఫికేషన్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ రూల్స్ మూలన చాలామంది గ్రామీణ ప్రాంత పిల్లలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీలు కావచ్చు, గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్ళు కావచ్చు, లేదంటే డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కావచ్చు, పిహెచ్డి లేని వాళ్ళు కావచ్చు, ఎంఫిల్ లేని వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా మోసపోయే అవకాశం ఉంది. వీళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. సో వీళ్ళు ఏంది అని అంటే ఇవన్నీ తీసేసి పాత విధానంలో నియామకాలు చేసుకోవాలి. అంటే ఒక 85% అకాడమిక్స్ అంటే ఎంట్రన్స్ టెస్ట్ స్కోరు, ఒక 5% మాత్రమే పిహెచ్డీకి ఇచ్చుకొని ఒక 10% ఇంటర్వ్యూ చేసుకొని తీసుకుంటే బాగుంటుందని వాళ్ళ వాదన. సో ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం జీవో ఇచ్చింది కాబట్టి జీవో వెనక్కి పోయే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు అభ్యర్థులు ఏం చేయాలి అని అంటే మీరు అందరు కలిసి ఒక తాటి మీదకి రండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ కండి. మనమంతా కూడా ఏంటంటే ప్రజాస్వామ్య పద్ధతిలోనే, ప్రభుత్వ వ్యతిరేకంగా ఎలాంటి యాక్టివిటీలు చేయకూడదు. ఓన్లీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుందాం, లెటర్లు ఇద్దాము, రిక్వెస్ట్ చేసుకుందాము. 100% అది న్యాయమైనప్పుడు ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచించే అవకాశం ఉంది, వెనుకకు తీసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఏంటంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, సబ్జెక్టుల వైజ్గా డిఫరెంట్ ఏరియాలో ఉంటారు, ఒకరి సమస్య ఒకటి తెలియదు, ప్లస్ తక్కువ మంది ఉంటే రెస్పాన్స్ వేరే ఉంటుంది ప్రభుత్వాన్ని, మెంబర్స్ ఎక్కువ ఉంటే రెస్పాన్స్ వేరే ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైతే డిఎల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మేము ఒక టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ప్లస్ వాట్సాప్ లింక్ ఇస్తాం, దాంట్లో జాయిన్ కాండి. అందరు కలిసి ఒక తాటి మీదకి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటే
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే 100% ఈ సమస్య సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిఎల్ రూల్స్ మీద కూడా వీడియో ఉంది, ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం చేయండి.